మరణించడం ద్వారా సిలువలో మనకి రక్షణ కలిగింది. రెండవది మనకి విజయం, అనగానే మరణించి తిరిగి లేచడం ద్వారా మనకి పాపం మీదను మరణం మీదను సాతాను మీద విజయం మనం కలిగి ఉన్నాం. అది సిలువలో రెండో శక్తి. మూడో శక్తి సిలువలో మనం కలిగి ఉన్నది, పాపమును బట్టి పరిశుద్ధ దేవునికి దూరమైన మనలను యేసుక్రీస్తు దేవుని గొర్రెలుగా వధింపబడిన కారణం చేత పాపులమైన మనము పరిశుద్ధుడైన దేవునితో తిరిగి సమాధానపరచబడ్డాం. ఎవరైనా అర్థమైతే గట్టిగా మీరు మొదలు కూర్చొని అవదు. దేవుని వాక్యం ఆత్మలో అర్థం చేస్తున్నాడు. ఆత్మలో ఏదో వెనకాల పోతాడు. Thank you, Holy Spirit, God. Father, we praise you. Hallelujah. ఈ రోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యొక్క అంశం క్రీస్తు సిలువలో అధికారం, అథారిటీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. శక్తి వేరు, అధికారం వేరు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ బలంలోకి వెళ్తున్నాను. నీవు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, 1 కొరింథీ పత్రిక 11:29 బట్టి ప్రభు శరీర విషయంలో అయోగ్యముగా అని రాయబడింది. అయోగ్యం అంటే తీసుకునేటప్పుడు అసలు అది నీకేం చేస్తుంది, దానివల్ల నీకు వచ్చేది ఏంటి, దానికున్న గొప్పదనం ఏంటి, దానికున్న విలువ ఏంటి అని నువ్వు అర్థం చేసుకోకుండా, దాని గురించి తెలియకుండా, అజ్ఞానంగా అవివేకంగా దాని గురించి తెలియకుండా నువ్వు తీసుకోవడం దేవుని దృష్టిలో అయోగ్యత. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రభువుని నేను కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సంగమా, ఇప్పుడు నేను ఎంతమంది చూసాను అంతమంది నేను ఈ రోజు సాయంకాలం దేవుని సేవగా ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి వారు కనబడాలి. హల్లెలూయా. డోంట్ మిస్ ద మెసేజ్ టుడే. అది పోగొట్టుకుంటే నీకు ప్రార్థన రాకపోతే మీకు ఆయనకి కనెక్షన్ కట్ అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు మీకు అర్థమవుతుంది, మనం దేవుని ఆత్మచేత ప్రార్థిస్తున్నాం, సైతాన్ నడిపింపులో ప్రార్థన చేస్తున్నాం. ఆడు కూడా నడిపిస్తాడు. ఈరోజు జాగ్రత్తగా రాసుకున్న పెన్ను పేపర్ తెచ్చుకోండి, డైరీ తెచ్చుకోండి, బైబిల్ తెచ్చుకోండి, శ్రద్ధగా రండి. చిన్నపిల్లల దేవుని మాటకి విధేయులే రండి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తాను, గర్వం అంటే ఇలా తలబిక్స్ చేసుకుని ఓమని ఇలా చూడడం కాదు. గర్వం అంటే దేవుని మాట వినకపోవడమే గర్వం. హల్లెలూయా. ఈ రోజు యొక్క వాక్యాంశం చెప్పండి, క్రీస్తు సిలువలో అధికారం, అథారిటీ నాట్ పవర్. పవర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అథారిటీ. ఈ రోజు నీకు అర్థం అవ్వాలి. వినండి, మనం ఎందుకు జయించలేకపోతున్నాం, మనం ఎందుకు అధిగమించలేకపోతున్నాం? కారణం ఏంటంటే నీకు భక్తి ఉంటే ఉండొచ్చేమో కానీ సత్యము తెలియకపోతే నువ్వు జయించలేవు. హల్లెలూయా. హల్లెలూయా. భక్తి సరిపోద్దానికి వాక్య జ్ఞానం కావాలి. దేవుడు నీ కోసం సిలువలో, వినండి, తండ్రి నీ కోసం సిలువలో తన కుమారుడు ద్వారా నీకు ఏం చేశాడు, నీకు ఏం ఉంచాడో అది నీకు తెలియపోతే దాన్ని ఎలా ఉపయోగించగలవు, దాన్ని ఎలా అనుభవించగలవు? కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని వాక్యమును సిలువలో ప్రభు యొక్క అధికారం ఏమైంది మనకి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. మీకు అర్థం వచ్చిన ఉదాహరణ మీకు ముందు ఉంచుతాను, వినండి. ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ 2 సంవత్సరాల వయసు కలిగిన చంటి పిల్లవాడిని ఎత్తుకుని ఏదో పని మీద వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఒక చిన్న ట్యాంక్ లాగా, ట్యాంక్ అంటే చిన్నది కాదు, పెద్ద ట్యాంక్. ఆ ట్యాంక్ పక్క గట్టి మీద నుంచి నడుచుకుంటూ వెళ్తుంది ఆ చిన్న పిల్లవాడు వేసుకొని. వెళ్తూ వెళ్తూ ఆ చిన్న పిల్లవాడు ఆ ట్యాంక్ లో పడిపోయాడు. ఆమె వచ్చి కేకలు వేస్తుంది తల్లిగా. ఆమె వచ్చి ఈత రాదు, హెల్ప్ హెల్ప్ అని కేకలేస్తుంది. రెండోది, ఆమె దిగడానికి ఆమె గర్భవతి. కేకలు వేగా 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 5 నిమిషాలకు ఒకరు స్పందించారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ట్యాంక్ లోకి గెంతి, అదంతా బురద నీళ్ళు, భయంకరమైన మట్టి నీరు, అందులోకి దూకి ఆ బిడ్డను తీసేసరికి ఆ బిడ్డ చనిపోయి ఉంది. కానీ ఇది చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డని రక్షించడానికి సహాయంగా వచ్చిన వ్యక్తి ఆ ట్యాంక్ లోకి దూకినప్పుడు ఆ బిడ్డను రక్షించడానికి తల్లి అర్థం చేసుకుంది, ఓ నీళ్లు ఇక్కడ దాకే ఉన్నాయి ఆ ట్యాంక్ లో,
ఎక్కడ వరకు ఉన్నాయి? నడుము కూడా కాదు, నడుము కంటే కింద వరకు నీళ్ళే అక్కడ వరకు ఉన్నాయి ట్యాంక్లో. అప్పుడు తల్లి అనుకుంటుంది, నాకు ఇది ముందే తెలుసుంటే ఇంతే నీళ్లు లోతున్నాయని నా బిడ్డ సావకూడదు కదా. దేవుడు ఈ మాటలు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నీకు సత్యం తెలియకపోతే నువ్వు చస్తావే కానీ నువ్వు బ్రతకడం కష్టం. ఓ దేవుని వాక్యం ఇదా అని నీకు తెలుసుంటే, ఆ స్త్రీ ఆ సహోదరి ఎలాగైతే ఇంతేనా లోతుంది అని ఒక ముందే తెలుసుంటే బిడ్డ చావుకుంటుంది కదా. నీకు వాక్య సత్యం తెలుసుంటే నువ్వు మేలు పొందకుండా ఉండలేవు కదా. నువ్వు అపజయాలు కాకుండా జయం కలిగి ఉండేవాడిని ఉండేదాన్ని కదా. కాబట్టి సత్యము తెలుసుకోవడం చాలా చాలా అవసరం. దేవుడు నా భక్తి ఉందనంటే ఒక మాట నేను చెప్తాను వినండి. బహుశా మనం అనుకోవచ్చు, ప్రైజ్ చర్చ్ లో మాకు తెలిసినంత జ్ఞానం వేరే తెలియదు, అంతకంటే వెళ్తాను ఇంకోలేదు. హల్లెలూయా. వినండి, ఎరుకో పట్టణాలు ఎంతమంది తెలుసు? యెహోషువ నాయకత్వం ఎరుకో పట్టణం యొక్క ప్రాకారాలు నేలకొల్చబడిన విషయం ఎంతమంది తెలుసు? తెలుసు కదా. యెహోషువ ఇశ్రాయేలు తీసుకుని ఎన్ని రోజులు తిరిగాడు? ఆ ప్రాకారాల చుట్టూ 7 రోజులు తిరిగి 7వ రోజు వారి కేకలు వేయగా ఆ బలమైన ప్రాకారాలు ఏమైపోయి కూలిపోయి. తెలుసు కదా అందరికి. అయితే ఒక రోజు అంట సండే స్కూల్లో సీనియర్ క్లాసులు తీసే సండే స్కూల్ టీచర్ రాదు. అయితే ఆ రోజు మాస్టర్ గారే సీనియర్ పిల్లలు కదని వాళ్ళకి క్లాస్ తీద్దామని ఆ టీచర్ బదులు ఆయన క్లాస్ తీయడానికి అక్కడికి వచ్చి, ప్రైజ్ లార్డ్ పిల్లలు, చాలా హ్యాపీగా ఉంది మీతో కలిసి, ఇలా నేను మీతోటి దేవుని మాటలు పంచుకోవడానికి. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎంత నేర్చుకుంటున్నారు మీ బైబిల్ అని వారిని అడిగాడంట. ఎరుకో ప్రాకారాలు ఎవరు పడగొట్టారు? ఏమడిగాడు? ఎరుకో ప్రాకారాలు ఎవరు పడగొట్టారు? అందులో కూర్చున్న సండే స్కూల్ పిల్లలు ఇలాంటి వీళ్ళకంటే ఇప్పుడు నామోష్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెద్దోళ్ళు అయిపోయారు అనుకున్నారు. అటు పెద్దోళ్ళు కాదు, ఇటోళ్ళు కాదు, అటోళ్ళు కాదు, ఏది కాదు. ఓకే వినండి. హల్లెలూయా. అదే వేరే చర్చెస్ లో అయితే డిగ్రీ వరకు సండే స్కూల్. హల్లెలూయా. వీళ్ళు 10th తగునామా అనుకుంటూ సండే స్కూల్ మానేస్తారు. అది కాదు, జీవితం ఇంటర్మీడియట్ లోనే పాడైపోతుంటాయి ఎక్కువ. ఓ అర్థమైన దేవుడి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. అయితే ఆ పాస్టర్ గారు అడిగారంట ఈ సీనియర్ సండే స్కూల్ బ్యాచ్ ని, ఎరుకో ప్రాకారాలు ఎవరు పడగొట్టారు అని అంటే ఆ వెంటనే స్పందించి, మేం కాదు పాస్టర్ గారు, మేం పడగొట్టలేదు, మేం పడలేదు అన్నారు. పాస్టర్ గారికి చాలా బాధ అనిపించినారు. ఆయన అప్పుడు దాన్ని చాలా దుఃఖంతో ఆ చర్చ్ మెంబర్స్ పెద్దలు, సంఘ పెద్దలు, ఆ మీటింగ్ లో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడట. ఆయన చాలా బాధపడు, ఏంటంటే మన పిల్లలు సీనియర్ పిల్లలు ఎరుకో ప్రాకారాలు ఎవరు పడేశారు అంటే, నేను కాదు ఎవడు పడితే ఆడు నేను కాదంటాడు అంటే, అందులో మోస్ట్ సీనియర్ సంఘ పెద్ద ఒకడు ఉన్నాడు. సుమారు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మీకు ఒక విషయం తెలియాలి, పుట్టిన కానీ ఆ పిల్లలు నేను చూస్తున్నాను, ఆ పిల్లలు అలాంటి వాడు కాదు, గోడ పగలు కొట్టేంత చెడ్డోళ్ళు అయితే కాదు నాకు తెలుసాడు. అయినా కానీ మనం పని చేద్దాం పాస్టర్ గారు, ఆ ఎరుకో ప్రాకారాలు ఏదైతే పడిపోయాయో మనం చర్చి పంటలో తీసుకుని పెట్టేద్దాం లేండి. ఏం చేద్దాం అన్నాడు? చర్చి పంటలో తీసే గోడ కట్టేస్తాడు. ఈరోజు నీ భక్తి ఎలా ఉందా? ఇది నమ్మడం కాదు. వినండి, సాతాను మనం చూసి నవ్వుతున్నాడు, ఎగిరిలో నవ్వుతున్నాడు. వీళ్ళు భక్తి అనే చెప్పుకున్నారు, భక్తి అనే విధానమే లేదు, సత్యం లేదు. వీళ్ళకి ఏదో నాచుడు వ్యవహారం. 10 సంవత్సరం చదే రాసి పూసి పాసి ప్రార్థన లేదు, మార్పు లేదు ఆ ప్రార్థనలో. క్రీస్తులో ఉన్నవాడు ప్రతి ఒక్కడు చెప్పండి నూతన సృష్టి. ఆగండి, నేను ఇంకో మాట చెప్పాలి. నేను బైబిల్ ఎందుకు ఎప్పుడు తెలుసా ప్రసంగం చేసేటప్పుడు, మీరే పెద్ద కదిలే బైబిల్. హల్లెలూయా. కానీ అందులో ఏది పాటించడం అది వేరే విషయం. చెప్పండి, క్రీస్తునందు ఉన్న ప్రతి వాడు నూతన సృష్టి. బైబిల్ అంటే ఇంకా నేను బైబిల్ తెరవాలి అంటే అర్థమేంటి? క్రీస్తు నీలో ఉంటే రోజు నువ్వు నూతన పరచబడాలి. 20 సంవత్సరాలు అదే దిక్కుమాల పాసి ప్రార్థన చేయొద్దు, సాతాను ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
జాగ్రత్తగా ఏది మనలో అప్పని అప్ప ధర తప్పించాడు, నేను కూడా ప్రార్థనలో తప్పించేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్త ఉండాలి. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. పేరెంట్ బిడ్డలారా, ఈ రోజు ప్రభు గురించి నీకేం తెలుసు? సిలువలో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు సిలువలో ఎవరు మరణించారు? సిలువలో ఏం చేశాడు ఆయన? సిలువలో ఏమి సాధించాడు ఆయన? మన దినాన సిలువలో నేను మాట్లాడుతున్నాను, గోడకి వాటికి కనబడే సిలువ కాదు, క్రీస్తు యేసు మన కొరకు మరణించిన సిలువ గురించి నేను మాట్లాడుతున్నాను. వినండి, మర్చిపోవద్దు. నేను సిలువ అని మాట్లాడినప్పుడల్లా యేసు లేని సిలువ గురించి ఆలోచించదు. యేసు మన కొరకు చనిపోయిన సిలువను మాత్రం మీరు ఆలోచించాలి. సిలువ అన్నప్పుడల్లా యేసు ముందు మీకు ఉండాలి ఆ ఆలోచనలో. దేవునికి స్తోత్రం. ఆగండి దేవుళ్ళారా, యేసు మన కొరకు మరణించినప్పుడు, అందుకే చూడండి, చదవండి ఇప్పుడు. థ్యాంక్ యూ.